అమెజాన్ నుంచి నేను 6 శారీస్ తీసుకున్నా. సో వాటి గురించి ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి. యు ఆర్ లుకింగ్ మీ ఆన్ టింటెడ్ ఇండియన్ గర్ల్. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ శారీస్ హాల్ అనమాట. యూజువల్గా మనం సమ్మర్లో కట్టుకునే కాటన్ శారీస్ని అమెజాన్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో వాటి గురించి ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో ఐ బాట్ లైక్ 6 శారీస్ అనమాట. బేసికలీ మనం సమ్మర్లో కాటన్ శారీస్ చాలా కట్టుకుంటాం. కొన్ని కాటన్స్ ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటాయి, కొన్ని మల్ కాటన్ శారీస్ ఉంటాయి, అవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ శారీస్ ఎలా ఉన్నాయి అమెజాన్ నుంచి నేను తీసుకున్నది. యాక్చువల్లీ ఒక పర్టికులర్ బ్రాండ్ ఉండింది అనమాట. ఐ కాంట్ రిమెంబర్ దట్ బ్రాండ్, బట్ ఐ విల్ డెఫినెట్లీ మెన్షన్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఆల్మోస్ట్ అన్ని ఆ బ్రాండ్ నుంచి తీసుకున్నవే అండ్ నాకు చాలా నచ్చినాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగా అనిపించింది. సో అందుకోసమనే మీకు ఒక రివ్యూ ఇచ్చి మీరు ఆ బ్రాండ్ నుంచి ఇంకా ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కాబట్టి యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దాట్. నాకైతే ఇవి సారీస్ కంఫర్టబుల్ గా అనిపించినాయి అనమాట. ఐ హ్యావ్ ఎ కర్వీ బాడీ షేప్. సో అవి ఎలా ఫిట్ అయినాయి, లైక్ నాకు ఎంతవరకు కంఫర్ట్ ఉన్నాయి, ఎంతవరకు కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఐ షో యూ దిస్ షిబోరి కైండ్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ శారీ అనమాట. యూజువల్గా ఈ గ్రే కలర్ మీద పింక్ చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే గ్రే అండ్ పింక్ ఈజ్ అ క్వైట్ కూల్ కాంబినేషన్. బట్ నాకు ఎందుకో రెడ్ ట్రై చేస్తే బాగుంటుంది, బికాస్ రెడ్ ఈజ్ లైక్ ఆల్సో లైక్ ఎ క్యూట్ కాంబినేషన్ అని అనిపించింది. మీకు ఇందులో కనిపిస్తుంది కదా బ్రైట్ రెడ్ లాగా. ఇట్స్ నాట్ పర్టికులర్లీ బ్రైట్ రెడ్ లా ఉండదు, కెమెరా వేరియేషన్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ గా చూస్తే కొంచెం అంత బ్రైట్ గా కనిపించకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ రెడ్ కలర్. ఓకే, కట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ నేను ఈ శారీస్ అన్ని కూడా ఆల్రెడీ ఒకసారి నేను కట్టుకుని వాష్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. బికాజ్ నేను ఏం చేస్తున్నాను అంటే జనరల్గా కట్టుకోక ముందు రివ్యూ ఇస్తున్నా. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాష్ చేసిన తర్వాత అవి అట్లానే గట్టిగా ఉండిపోవడము, లేదు అంటే బాగోకపోవడం జరుగుతుంది. సో ఒకసారి మనం ట్రై చేసి బాగుంది అనుకుంటే అప్పుడు రివ్యూ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నా. సో నాకు ఈ శారీ అయితే చాలా నచ్చింది, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. సి యూ కెన్ సీ ద ఇది ఏమంటారు టెక్స్చర్ కానీ అది చూడొచ్చు, చాలా మెత్తగా చాలా బాగుందనమాట. నాకైతే చాలా నచ్చింది ఇది. సో ఆల్రెడీ నేను వాష్ చేశాను, మీరు క్రీసెస్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో మడతలుగా ఉన్నాయన్నమాట, ఆల్రెడీ వాడి వాష్ చేసింది అనమాట ఈ శారీ. సో రెడ్ కలర్ వచ్చేసి పైన అండ్ కింద కూడా ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో అంతా షిబోరి ప్రింట్, మనకి పైన ఇలా ఉంటుంది, కింద వచ్చేసి కొంచెం బ్రాడ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దీనికి పళ్ళు పర్టికులర్ గా ఏమి ఉండదు అనమాట. సో ఇట్లానే షిబోరి ప్రింట్ వచ్చే ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ పర్టికులర్లీ ఒక పళ్ళు ఇలా కనిపిస్తుంది అని ఏమి ఉండదు. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. యూజువల్ గా మీరు అక్కడ చూడొచ్చు, ఆ ఫోటోలో బ్లాక్ ఇస్తే బ్లాక్ కలర్ బ్లౌజే వస్తుంది, రెడ్ ఇస్తే రెడ్ కలర్ బ్లౌజే వస్తుంది అనమాట. కానీ నాకు దీని మీదకి ఆ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకోవడం అంత బాగా అనిపించదేమో అనిపించింది. అందుకోసమని జిమ్మర్ అని ఈ బ్రాండ్ నాకు మా మదర్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ జిమ్మర్ అనే బ్రాండ్ నుంచి నేను తీసుకున్న బ్లౌజ్ అనమాట ఇది. సో వేసుకుంటే బాగుంది అని అనిపించింది. ఇది చూడడానికి బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుంది, సో దీనికి చక్కగా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా. యాక్చువల్లీ వేరే శారీస్ మీదకి సూట్ అవుతుందేమో అనుకున్నా, బట్ దీని మీదకి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. ఇట్ హ్యాస్ అ స్లీవ్స్ లైక్ దిస్. సో నెట్టెడ్ స్లీవ్స్ ఉంటాయి అనమాట. బాడీ వచ్చేసి వెరీ కంఫర్టబుల్ ఫిట్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ స్ట్రెచీ ఫ్యాబ్రిక్. మనం ఆల్మోస్ట్ టీ షర్ట్ క్రాప్ టాప్స్ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవచ్చు. సో ఇట్స్ అన్న కైండ్ ఆఫ్ బ్లౌజ్ అనమాట. యూజువల్ గా మా మమ్మీ టైంలో వెల్వెట్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ వచ్చేవి అలాగా. సో అలాంటి మెటీరియల్స్ అంటే వెల్వెట్ కాదు కానీ బనియన్ కైండ్ ఆఫ్ లైక్ స్ట్రెచబుల్ క్లాత్ తో వచ్చిన కైండ్ ఆఫ్ బ్లౌజెస్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఐ ఆర్డర్డ్ ఇన్ XXL. చూడొచ్చు, ఇది జిమ్మర్, GYMMER అనమాట. జిమ్మర్ అనే బ్రాండ్ నుంచి నేను తీసుకున్నా. సో XXL సైజ్. XXL ఫిట్స్ మీ కంఫర్టబుల్ అనమాట, అంటే లైక్ టైట్ గా అవ్వదు, లూజ్ గా అవ్వదు, బాగుంటుంది అని చెప్పేసి నేను XXL తీసుకున్నా. XXL ఈజ్ ద లాస్ట్ సైజ్ ఐ గెస్. సో ఒకసారి చెక్ చేయండి, ఆ వెబ్సైట్ మీకు కనిపిస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా. సో దీనికి అది తీసుకున్నాను అనమాట. ఈ రెండు అలా పేర్ చేశాను. విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ శారీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ షిబోరి ప్రింట్ బట్ ఇన్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. వైట్ ఏంటంటే జనరల్గా సన్ రేస్ని అబ్జార్బ్ చేయదనమాట. సో సన్ రేస్ని అబ్జార్బ్ చేయకపోతే అవి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి మనకు అంత వేడిగా అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లూ అంటే లైక్ ఇండిగో కాంబినేషన్స్తో ఉంటాయి కదా అని చెప్పేసి ఈ టైప్లో తీసుకున్నాను అనమాట. ఐ రియలీ లైక్ దిస్ శారీ, ఎందుకంటే చాలా అంటే కంఫర్ట్ టు ద మ్యాక్స్ అని చెప్పొచ్చు, అంత కంఫర్టబుల్గా ఉండింది.
సో ఇదంతా షిబోరి ప్రింట్, నో కింద ఇలా ఏమంటారు రెడ్తో వచ్చినట్టు అలా పైన కింద ఏం ఉండదు అనమాట, టోటల్ షిబోరి. కాకపోతే దీంట్లో ఏంటి అంటే పళ్ళు పార్ట్ ఇలా షిబోరి ఇస్తారు, బట్ మనం ఇక్కడ వేసుకునే పార్ట్ లైక్ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో చూడండి ఇలా బ్లూ కలర్లో వస్తుంది అనమాట. సో మీరు ఏ కలర్ షిబోరి కానీ వైట్ కానీ వేసుకున్నా కూడా మీకు కనిపించేది ఇది కనిపిస్తుంది. సో మీకు పళ్ళు వచ్చేసి షిబోరి వస్తుంది అనమాట ఇట్లా. ఆరల్స్ మీరు కొంచెం పళ్ళు పెద్దగా తీసుకుంటాను అంటే ఇది వస్తుంది, లైక్ అంటే డిఫరెంట్ కాంబోలా ఉంటుంది అనమాట. మీరు చూస్తే ఇట్లా వస్తుంది, మనకి వేసుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది, లైక్ సగం షిబోరి ఉంటుంది, సగం ప్లెయిన్ ఉంటుంది, తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఇట్లా షిబోరి ప్రింట్ వస్తుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ హౌ యూ వాంటెడ్ టు క్యారీ, ఎలా అంటే కొంతమంది ఇక్కడ బ్లూ క్యారీ చేయాలనుకుంటే అలా క్యారీ చేయొచ్చు, లేదు ఇక్కడ షిబోరి వచ్చి ఇక్కడ కొంచెం డార్క్ షేడ్ లైక్ ప్లెయిన్ కావాలి అనుకుంటే అలా క్యారీ చేయొచ్చు. టోటలీ డిపెండ్స్ అపాన్ అస్. దీనికి ఏంట్రా ప్రాబ్లం అంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇఫ్ యూ హ్యాడ్ ఎ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఓకే, ఆర్ ఎల్స్ ఇందులోనే బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకుని యూ కెన్ స్టిచ్ ఇట్. మీకు కావాల్సినప్పుడు బ్లాక్ అయితే చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి యూ కెన్ స్టిచ్ ఇట్. బట్ ఐ ఫీల్ లైక్ దిస్ శారీ షుడ్ కమ్ విత్ అ బ్లూ కైండ్ ఆఫ్ బ్లౌజ్ పీస్ వస్తే బాగుండు అనుకున్నాం, బట్ బ్లూ కలర్ రాలేదు. సో నేనేం చేశాను అంటే జిమ్మర్ నుంచి ఇంకొక బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఈ బ్లూ కలర్ చాలా బాగుంటుంది అని అనిపించింది, బికాస్ డార్క్ షేడ్స్ ఈజీగా మ్యాచ్ అవుతాయి. సో షిబోరి ప్రింట్ కాబట్టి మనం తీసుకుంటున్నది డార్క్ షేడ్ అనుకోండి, ఇట్ గ్రాడ్యువల్లీ మిక్సెస్ అనమాట. చూడండి యూ కెన్ సీ ఇక్కడ లైట్స్ ఉంటాయి, డార్క్ కలర్ ఉంటుంది. సో డార్క్ బ్లూ విల్ సూట్ ఇట్ అని నాకు బాగా అనిపించింది. సో అందుకోసమని ఈ జిమ్మర్ నుంచి తీసుకున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ దిస్ నెట్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ అనమాట. చూసారు కదా, లేస్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ అనమాట ఇవి. సో మనకి ఏంటంటే ఫుల్లీ ప్లెయిన్ ఉందనుకోండి, నేకెడ్గా అంటే స్లీవ్ వేసేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇట్లా ఒక డిజైన్ కైండ్ ఆఫ్ థింగ్తో వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఎట్లా హాఫ్ హ్యాండ్స్ వరకు ఉంటుందో అలానే అనిపిస్తుంది, బట్ స్టిల్ యుల్ హ్యావ్ దట్ గుడ్ అపీరెన్స్ అనమాట. సో నాకు ఇదైతే చాలా నచ్చింది జిమ్మర్ నుంచి. ఈ కైండ్ ఆఫ్ లేస్డ్ కైండ్ ఆఫ్ వే నాకు బాగా నచ్చినాయి. దే హ్యాడ్ ద ప్లెయిన్ ఆల్సో, ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చి ఉండింది ఒకటి ఉన్నాయి, 3/4 స్లీవ్స్ వచ్చినాయి ఉన్నాయి, అండ్ షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి. సో అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. యూ కెన్ చూస్, మనకి ఏది నచ్చుతుంది అని చెప్పేసి అది చూస్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ శారీస్ కుట్టించుకోకపోవడం అవ్వకపోవచ్చు, లేదు అంటే కనుక మంచి టైలర్ దొరకకపోవచ్చు. సో అలా చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి జిమ్మర్ నుంచి ఇలా తీసుకున్నాం అనుకోండి, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. అంటే బ్లౌజ్ వేసుకుని శారీ ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. చూసారు కదా, ఇప్పుడు నేను ఇది వేసుకునేది క్రాప్ టాప్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ జారా అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ మీషో. సో ఈ రెండింటిని ఎలా కాంబోలా వేసుకున్నాను, సో అలానే మీరు కూడా కాంబోస్లో వేసుకోవచ్చు. ఇట్ విల్ లుక్ సో నైస్. ఇది డిజైన్ ఉండింది, సో ఇది ప్లెయిన్ ఉంటే ఇట్ విల్ గివ్ ఏ క్లాసిక్ కాంబినేషన్ అనమాట. సో అలా చాలా చాలా క్లాసీగా ఉంటాయి శారీస్, కాటన్ శారీస్ క్యారీ చేయడానికి. దిస్ ఈజ్ షిఫాన్, బట్ దాట్ ఈస్ కాటన్ కాబట్టి మీరు ప్లీట్స్ పెట్టుకుని కరెక్ట్గా సెట్ చేసుకుంటే దే విల్ లుక్ గార్జియస్ అనమాట. చాలా మందికి కర్వీ బాడీస్కి కాటన్ శారీస్ బాగుంటాయా అనుకుంటారు, ఎందుకంటే అవి నుంచుంటాయి, నాకు సెట్ కావనుకుంటారు. బట్ దీస్ కాటన్ శారీస్ ఆర్ టూ గుడ్. మీరు ఎలా పెడితే అంటే ఎలా ఫోల్డ్ చేసి ఎలా ప్లీట్ చేస్తే అంతే నీట్గా అలా కూర్చుని ఉంటాయి. దే వోంట్ లైక్ ఇలా బుట్టలా పైకి వచ్చేయడం, అలా కాటన్ స్టార్చీగా కనిపించడం అలా ఉండదు అనమాట. స్టార్టింగే చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీరు వాష్ చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకుని వాడినా కూడా అలానే ఉంటాయి. లైట్గా స్టార్చ్ స్ప్రే చేసుకుని ఐరన్ చేయించుకుంటే బాగుంటుంది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు క్యారీ లైక్ దాట్ అలా కూడా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే చాలా చాలా కంఫర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత బాగా రివ్యూ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్లాక్ కలర్ శారీ. సో ఇవి వచ్చేసి నేను యాక్చువల్లీ కాటన్ శారీస్ అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ శారీస్ అనుకున్నా. బట్ ఇవేంటంటే ఒక బల్క్ ప్లెయిన్ క్లాత్ తీసుకుని దాని మీద ప్రింట్ చేసినట్టు కైండ్ ఆఫ్ శారీస్ అనిపించింది నాకు. బట్ ఐ కాంట్ రియలీ సే ఇవి ఇలా వస్తాయి అలా వస్తాయి అనేది నాకు తెలియదు. బట్ చూడంగానే నాకు చాలా నచ్చినాయి అనమాట. వేసుకుంటే చూడండి, నాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి దిస్ శారీ లుక్ వేసుకుంటే ఎంత క్లాసీగా అనిపిస్తుంది అంటే హూ డోంట్ వాంటెడ్ టు వేర్ ఇట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బికాస్ చూడండి దిస్ బ్లాక్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ బూటా డిజైన్, ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. కింద వచ్చేసి ఇట్లా బార్డర్స్ వచ్చినాయి. యూ క్యాన్ సీ ద బార్డర్ ఆన్ ద టాప్ యాజ్ వెల్. పైన కింద బార్డర్స్ వచ్చినాయి అనమాట. మధ్యలో ఈ ఫ్లోరల్ బుటా వచ్చింది.
అండ్ దీనికి ఒక స్ట్రైప్డ్ కైండ్ ఆఫ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఐ స్టిచ్డ్ ఇట్, బట్ నాకు అది ఎందుకో వేసుకోబుద్ధి అవ్వలేదు. సో బ్లాక్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే, రెడ్ బ్లౌజెస్ ఉన్నా, లైక్ ఎందుకంటే నేను కాంట్రాస్ట్ వేస్తాను, రెడ్ ఇందులో ఉంది కదా, ఈ రెడ్ కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ వేస్తాను అంటే అలా కూడా వేయచ్చు. లేదు బ్లాక్ కలర్ ఉండింది కదా, బ్లాక్ కలర్ వేస్తాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. చాలా క్లాసీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ శారీకి పళ్ళు ఇలా డిజైన్ వైజ్ వచ్చిందనమాట, ప్లెయిన్ అయితే రాలేదు. ఐ ఫర్గోట్ టు షో యూ ద డిజైన్. సో అందుకోసమనే ఇలా పిక్ వైజ్గా చూపిస్తున్నా. సో ప్రింట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో నాకు ఈ శారీ కూడా చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉందనమాట. నేను రాజమండ్రిలో ఒకసారి వేసుకున్నాం. అండ్ మీరు నా ఫోటో పిక్స్ అంటే రిఫరెన్స్ పిక్స్ ఏమైనా చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అందులో నేను నా రిఫరెన్స్ పిక్స్ అప్పుడప్పుడు ర్యాండమ్గా పెడుతూ ఉంటాను. వెన్ ఎవర్ ఐ వేర్ ఐ క్లిక్ సమ్ పిక్చర్స్ అండ్ ఐ అప్లోడ్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో ఇఫ్ యూ మిస్డ్ ఇట్ ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. నేను రాజమండ్రిలో వేసుకున్నాను అనమాట ఇది ఒకసారి. నాకు చాలా క్లాసీగా అనిపించింది. ఒక నల్ల పూసలు వేసుకుని ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. నాట్ ఫర్ ద మ్యారీడ్ ఆర్ ద అన్మ్యారీడ్ కూడా వేసుకోవచ్చు. ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఇప్పుడు సమ్మర్ లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి, అకేషన్స్ ఉన్నాయి, యూ నీడ్ టు గో క్లాసీ, బట్ ఇట్ షుడ్ బి కాటన్ అనుకుంటే ఇట్లాంటివి చాలా బాగుంటాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. నేను ఇంకా కట్టలేదు. యాక్చువల్లీ ఇది ఎలా అంటే, ఐ విల్ షో యూ ద డిజైన్ ఫస్ట్. డిజైన్ అంతా రెడ్ కలర్ డిజైన్ ఇలా వస్తుంది అనమాట. శారీలో మధ్య పార్ట్ నుంచి ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ మీరు పళ్ళు చూసుకుంటే పళ్ళు ఇలా వస్తుంది చెక్స్ లో. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అనమాట. లైక్ 3 కైండ్ ఆఫ్ ప్రింట్స్ కలిపిన కాంబినేషన్. ఒకటేమో ఇలాంటి ఒక డిజైన్ వస్తుంది, తర్వాత ప్లెయిన్ వస్తుంది, దాని తర్వాత ఇలా ఒక ఏమంటారు చెక్స్ ప్యాటర్న్, బాక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇన్సర్ట్ ద పిక్స్. యాక్చువల్లీ నేను ఏ పిక్స్ చూసి నాకు నచ్చి తీసుకున్నానో కూడా మీకు పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను. అండ్ నాకు ఇది ఎందుకో కైండ్ ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది రెడ్ కాంబినేషన్తో అనుకున్నాను. యాక్చువల్లీ ఈ రెడ్తో ఈ బ్లౌజ్ వేసుకుందాం అనుకున్నా కానీ యూ కెన్ సీ ద డిఫరెన్స్. యాక్చువల్లీ ఇది బ్రైట్ రెడ్ లా ఉంది, ఇది బ్రిక్ రెడ్ లా ఉందన్నమాట. యాక్చువల్లీ వేసుకుంటే అంత సూట్ అయ్యేటట్టు అనిపించలేదు. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ వైట్ కలర్ బ్లౌజ్ తీసుకోవడమో, లేదంటే నా దగ్గర ఆల్రెడీ అమెజాన్ నుంచి తీసుకున్న వైట్ బ్లౌజ్ ఉంది, సో దాంతో వేసుకోవాలి అనుకున్నా. చూసారు కదా, కొన్న కొత్తలో ఇలా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ లైట్ స్టార్చీగా అనిపిస్తుంది. మీరు వాష్ చేసిన తర్వాత మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. మీరు స్టార్చ్ పెట్టాలి అంటే గంజి పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు, లేదు ఇలాగే వాడాలి అనుకున్నా కూడా వాడచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ లైక్ స్టిఫ్ కాటన్స్, ఇలా పెద్దగా బల్కీగా వచ్చే కాటన్స్లో అయితే లేదనమాట. సో నాకు అదైతే చాలా చాలా నచ్చింది. సో యూ క్యాన్ సీ ద ప్యాటర్న్. ఇక్కడ లోపల అయితే ఇలా వస్తుంది. అండ్ మిగిలిన పార్ట్ అంతా యూజువల్గా ఏంటంటే మనం క్యారీ చేసే పార్ట్ అంటే వేసుకునే పార్ట్ ఇదే వస్తుంది, ప్లెయిన్ వస్తుంది అనమాట. సో యూ కెన్ వేర్ ఏ డిజైన్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. దీనికైతే బ్లాక్ ఆర్ సంథింగ్ ఇచ్చారు. అండ్ ఐ డోంట్ లైక్ ద బ్లౌజెస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బ్లౌజెస్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. అసలు బ్లౌజ్కి ఇచ్చిన శారీకి సంబంధం ఉండదు. సో ప్లీజ్ బీ కాషియస్ అబౌట్ ఇట్. సో దాని తర్వాత ఇంకొక 2 శారీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇది దాని తర్వాత శారీ, ఇది కూడా నేను వేసుకున్నాను. అండ్ ఐ లైక్ ద కాన్సెప్ట్. ఏంటంటే పికాక్ ఫెదర్స్ టైప్లో ఉండే చిన్న బూటాట కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మ్యాంగో ఆరెంజ్ కలర్ అనమాట ఇదంతాని. సో ఆ కలర్లో ఉన్న వైట్ అండ్ వైట్ కాదు, బీజ్ అండ్ బ్లాక్తో ఉన్న కాంబినేషన్ అనమాట. యూ కెన్ సీ హియర్. సో ఇలా ఉంటుంది అనమాట, వైట్ అండ్ బీచ్ కాంబినేషన్తో. పైన కింద కూడా ఇట్లా ఒక డిజైన్ ఇచ్చారనమాట. డిజైన్ ఇచ్చి అండ్ కింద ప్లెయిన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి కింద అనమాట. అండ్ మీకు పళ్ళు ఎలా ఇచ్చారు అంటే జనరల్ వెరీ బేసిక్ కాటన్ శారీస్ ఎట్లా ఉంటాయో అలానే ఉన్నదనమాట ఇది, కానీ విత్ అ వెరీ మచ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ప్యాటర్న్ అంతా ఇగో చూడండి, ఇలా పళ్ళు ఇచ్చేసి ఉంటుంది, సైడ్స్ కూడా. ఈ లోపల మొత్తం ఇట్లానే డిజైన్, బేసిక్ డిజైన్. ఇట్ ఈస్ నాట్ లైక్ చాలా డిఫరెంట్ మోడల్ అని ఏం కాదు, వెరీ బేసిక్ కాటన్. ఎందుకంటే అందరికీ డిజైనర్గా వేసుకోవాలని ఏమి ఉండదు, వెరీ బేసిక్ వేసుకుని వెళ్తే చాలు అనుకునే వాళ్ళకి ఈ టైప్ చాలా బాగుంటుంది. అండ్ కాస్ట్ గురించి, ప్రైస్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా, దే ఆల్ డిపెండ్స్ అపాన్ ద శారీస్ అనమాట. ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇట్ విల్ కమ్స్ ఫ్రమ్ 600 to 800 or 900. 1000 మించి అయితే లేవు నేను చూసినంత వరకు. ఆల్మోస్ట్ ఆల్ కమ్స్ అండర్ ద క్యాడర్ ఆఫ్ 700 యావరేజ్లో వస్తుంది అనమాట. సో నాకు అది నచ్చింది. 700 బేసిక్ రేంజ్లో శారీస్ ఉన్నాయి. యూజువల్గా మనం బయటకు వెళ్ళి చూస్తే మేబీ ఇంకా తక్కువగా దొరకచ్చు, బట్ స్టిల్
who can't access the market బట్ దే వాంటెడ్ టు బై ఫ్రమ్ ఆన్లైన్ అనుకుంటే అమెజాన్ నుంచి కొనుక్కోవాలి, నాకు ఇక్కడి నుంచి తీసుకుంటే ఈజీగా ఉంటుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది అనుకున్న వాళ్ళైతే ఇందులోంచి తీసుకోవచ్చు. అండ్ దిస్ బ్రాండ్ ఈజ్ రియలీ నైస్, నాకు చాలా నచ్చింది కాబట్టి ఐఎమ్ షేరింగ్ యూ ద డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి విత్ ద సేమ్ కలర్, నేను ఇందాక చూపించిన షిబోరి ప్రింట్ బ్లూ కలర్ ఎట్లా ఉందో సో అలాంటిదే ఇంకొక బ్లూ కలర్ శారీ తీసుకున్నాను అనమాట, విచ్ లుక్ లైక్ అన్ ఇండిగో కలర్ కైండ్ ఆఫ్ థింగ్. సో నేను యాక్చువల్లీ ఇది ఇండిగో శారీ అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్గా తీసేసుకున్నా, కానీ దిస్ ఇస్ నాట్ టూ గుడ్ ఆర్ టూ బ్యాడ్. వేసుకుని వెళ్ళాలి, వేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది, బట్ నాట్ సో గుడ్, అంత బాగుంది అని నేను చెప్పలేను అనమాట. దిస్ ఈజ్ ఆన్ యావరేజ్ థింగ్ నాకైతే. సో ప్రింట్ అయితే కూడా ఇలా వస్తుంది లోపలంతా, మీకు చూస్తే దిస్ ఈజ్ ద ప్యాటర్న్ యూ విల్ గెట్. అండ్ ఇది వచ్చేసి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది, కింద బాటమ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి యాజ్ యూ క్యాన్ సీ దిస్ ఇస్ ద పళ్ళు. సో పళ్ళు ఇలా ఉంటుంది అనమాట, వేసుకునే పార్ట్ అంతా ఇలా వస్తుంది, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద పళ్ళు. సో దీస్ ఆర్ ఆల్ ప్రెటీ మచ్ బ్రీతబుల్ కాటన్ అనమాట. సో నాకు ద బెస్ట్ పార్ట్ నచ్చింది ఏంటంటే ఆ కాటన్ బ్రీతబుల్గా ఉండడం, ఎందుకంటే చెమటని అబ్జార్బ్ చేయాలి ఫస్ట్ థింగ్, రెండోది మనకి కంఫర్టబుల్గా ఉండాలి, ఈ రెండూ ఉండాలి. ఎందుకంటే కొన్ని కాటన్స్ ఏంటంటే స్టార్చ్ పెట్టంగానే అవి అబ్జర్వ్ చేసుకోకుండా కాటన్ కాంబినేషన్, పాలిస్టర్ కాటన్ కాంబినేషన్స్లో వస్తాయి చూడండి, అవి ఎట్లా అంటే కాటన్ మన ఒంటికి ఉన్న చెమటను పీల్చుకోవు, సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం డిస్కంఫర్ట్ని ఇస్తాయి. అలా అయితే ఈ శారీస్ ఖచ్చితంగా లేవు, మీరు వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. ఇవైతే చాలా బేసిక్గా, చాలా నీట్గా, చాలా ఈజీగా క్యారీ చేసేటట్టే ఉన్నాయి. సో నా రివ్యూ ఏంటి అంటే నేను వేసుకున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ అనిపించినాయి కాబట్టి మీకు రివ్యూ ఇస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ప్లీజ్ కామెంట్ చేయండి, బికాస్ చాన్నాళ్ళ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. బికాస్ సమ్మర్ సీజన్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఎ వీడియో. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఐ కాంట్ డూ వీడియోస్, బట్ యా ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఇట్. So please do comment, please show your love. I really want so much love to do these videos. I really appreciate your commitment with me. So thanks for being here. Na channel subscribe cheskuna andarki చాలా thanks, and I'll see you guys with a nice video. Cotton summer hauls videos తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. Until then, bye bye.